హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్ తెలుగు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటి తెలుగు అమ్మాయి. అసలు ఏంటంటే చికెన్ పకోడీ స్టైల్లో చేయాలంటే ఇలా చేయండి ఒకసారి. అసలు బయట మనం కొంటే ఎలా ఉంటుంది అలానే బాగా బాగుంటుంది. అసలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది అసలు. మా నాన్నేమో చికెన్ తీసుకువచ్చాడనమాట. కర్రీ చేయమంటే లేదు, దాంట్లో కొంచెం పీసెస్ మా అమ్మ అయితే చిన్న చిన్నగా కట్ చేసిందనమాట. కట్ చేసేసి అనమాట పకోడీ చేస్తానమ్మంటే సరే చెయ్యమ్మని చెప్పేసి కొంచెం కర్రీకి కొంచెం అనమాట పకోడీకి ఓన్లీ పీసెస్ తీసుకున్నాము. దాంట్లో ఉండే బోన్స్ ఏమి తీసుకోవాలి, అవి కూడా చాలా చిన్నగా కట్ చేసిందనమాట మా అమ్మ. విలేజ్ స్టైల్లో చేశాను, చాలా బాగుంటుంది అసలు. బాగుంది, బాగా వచ్చింది అసలు. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు బయట మనం తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఎప్పుడు తినాలనిపిస్తే తెచ్చి చేసుకోవచ్చండి. ప్లీజ్ చూడండి ఫుల్గా. చికెన్ అనమాట కడిగే ముక్కలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నేనైతే చిన్నగా తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్దవి కూడా తీసుకోవచ్చు, పెద్ద ముక్కలు కూడా తీసుకోవచ్చు. నేను చిన్నది తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసా, కొంచెం శనగపిండి, కొంచెం ఒక కప్పు వేసుకున్నాను. నేను తక్కువే తీసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు చికెన్. కొంచెం బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం, చికెన్ మసాలా, పచ్చి మసాలా అంటాం మేమైతే. ఇంటి దగ్గర తయారు చేసుకుంటాము. ఆ పచ్చి మసాలా కొంచెం వేసేసి కలుపుకున్నాను బాగా. దాంట్లో ఇంకా ఎగ్ ఏం నేనైతే వేయలేదు, నార్మల్గా అవే వేసుకొని కొద్దిసేపు అన్నమాట ట్రీఫ్లో పెట్టుకున్న దానికి కొంచెం బాగా ఉప్పు కారం మసాలాలు పట్టాలని చాలా చిన్నగా మా అమ్మ కోసింది. అవి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. మనకు కావాల్సినంత ఆయిల్ అనమాట ఒక కళాయిలో వేసుకోవాలి. నేనైతే కొద్దిగానే వేసుకోను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఉండిపోతుంది. మేము ఏ కూరలో కూడా నాన్ వెజ్ వండితే వేసుకుంటాం, మరి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నా. అవి కూడా కొంచెమే కదా, ఒక 2 సార్లకి అయితే నాకు అయిపోయాయి అవి. ఫస్ట్ సారి అయితే వేసుకున్నాను. అవి నూనె బాగా వేడెక్కాక కొద్దిగా వేసుకొని బాగా అవి ఫ్రై అయ్యే తర్వాత తీసుకోవాలి. బాగా వేగాలన్నమాట. చూడండి ఆ విధంగా వేగాలి. నేను 2 సార్లు వేసుకొని, మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వేసుకోండి. వీలుంటే గుడ్డు కూడా కొట్టుకోండి. నా దగ్గర ఇది ఉంటుంది కదా పిండి, సంథింగ్ ఏదో అది లేదు. బియ్యం పిండి, శనగపిండి వేసాను, బాగా వచ్చింది అసలు. బయట తింటే ఎలా ఉందో అలానే ఉంది. నాకు రెండోసారి కూడా అయింది. వేసుకోండి. దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు అయితే స్మెల్ ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది అసలు. స్మెల్ ఇంత బాగుంటుంది అనుకోలేదు. రెండోసారి కూడా నేను వేసుకొని బాగా వేయించుకున్నాను అనమాట. జీడిపప్పు కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు, జీడిపప్పు ఎక్కువగా లేకపోవడం, కొద్దిగా ఉండేది వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. కలర్ ఏం నేనైతే వేసుకోలేదు. కలర్ వేసుకుంటే చికెన్లో మ్యాగ్నేట్ చేసేటప్పుడు చికెన్లో కలర్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనబడుతుందేమో, నేనైతే అలాంటివి ఏమి వేసుకోలేదు. ఎందుకులే, మనమే తింటాం కదా, ఎవరికేమి. బయట వాళ్ళంటే అమ్మాలి కాబట్టి మనకి కొంచెం చూడడానికి అందంగా ఉండాలి కాబట్టి అలా వేస్తారు అట్రాక్టింగ్గా. నేనైతే ఏం వేసుకోలేదు. జీడిపప్పు కొంచెం ఉంటే వేయించుకున్నాను, అలాగే కరివేపాకు కూడా వేయించుకున్నాను, తీసుకున్నాను. చాలా బాగుంది అసలు. మా అమ్మాయి చాలా బాగుందని చెప్పింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.